అందరికీ నమస్కారం. కొండేపి నియోజకవర్గంలో కుల రాజకీయాలు మొదలయ్యాయా? అక్కడ సెన్సిటివ్ విషయాలను పోలీసులు పరిష్కరించాల్సి ఉన్నటువంటి విషయాలపై అక్కడ రాజకీయ నాయకుల పెత్తనం మొదలైందా? మరి చిన్నారి తౌషిక్ మృతి సింగరాయకొండలో ఒక శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో చదువుకునేటువంటి 6వ తరగతి నవోదయకు కోచింగ్ తీసుకునేటువంటి చిన్నారి మృతిని అక్కడ రాజకీయ చదరంగంలో బలిపశువులు చేశారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఒక చిన్న బిడ్డ, దాదాపు 6వ తరగతి చదివే బిడ్డ, 12 సంవత్సరాల బిడ్డ మరి ఆత్మహత్య చేసుకున్నాడని ఆ స్కూల్ యాజమాన్యం చెప్పేటువంటి అంశం. దాన్ని వారు కప్పిపుచ్చేందుకు కూడా ఒక డ్రామాని సీన్ని రీక్రియేట్ చేశారు. సో బాత్రూంలో ఉరేసుకున్నాడని, అదేవిధంగా తల్లిదండ్రులకు వెంబటనే ఫోన్ చేయించడం, తల్లిదండ్రులు వచ్చేలోపు హాస్పిటల్కి తీసుకెళ్ళటం, హాస్పిటల్ దగ్గర తల్లిదండ్రులకు డెడ్ బాడీ అప్పు చెప్పి అప్పటికే మృతి చెందాడని యాజమాన్యం జారుకున్నటువంటి పరిస్థితి. అసలు వాస్తవంగా ఆ స్కూల్ యాజమాన్యానికి అక్కడ తౌషిక్ తల్లిదండ్రులకు జరిగినటువంటి ఆ సింగరాయకొండలో పరిస్థితులు, అదేవిధంగా పిఎం చేసిన తర్వాత కూడా మరి అక్కడ ఒంగోలులో కూడా వారు నిరసన తెలియజేయడం జరిగింది. తమ బిడ్డ మృతి వెనక గల కారణాలు ఇది ఆత్మహత్య కాదు, హత్యని తౌషిక్ తల్లిదండ్రులు మొదటి నుంచి ఆరోపిస్తున్నటువంటి అంశం. తమకు సింగరాయకొండ లోకల్ పోలీసుల మీద నమ్మకం లేదని ప్రత్యేకించి కూడా ఎస్ఐ మీద వాళ్ళు విమర్శలు చేయడం జరిగింది. సో విచారణ అధికారిగా కూడా కందుకూరి సేయిని అక్కడ విచారణ అధికారిగా కూడా ఒంగోలు డిఎస్పీ గారిని నియమించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కూడా తౌషిక్ తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ కలిసిన తర్వాత 3 కమిటీని వేసి దాన్ని లోకల్ గా తహసీల్దారు, ఐసిడిఎస్పిడి, అదేవిధంగా డిఈఓ తదితర అధికారులతోటి ఒక కమిటీ వేసి అసలు వాస్తవంగా శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ లో వాస్తవ పరిస్థితులు ఏం జరిగినాయి అనేది కూడా వారు మరి దాన్ని లోతుగా దర్యాప్తు చేయమని చెప్పినటువంటి అంశం. అయితే ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి ఒక క్లారిటీ రావాలా. అదేవిధంగా మొన్న తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో కూడా మంత్రి లోకేష్ బాబును కలిసేందుకు తౌషిక్ తల్లిదండ్రులు వాళ్ళు వెళ్ళటం, వాళ్ళు అక్కడ అడ్డుకోవటం కూడా వెరసి ఇది రాజకీయ చదరంగానికి చుట్టుకుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే సింగరాయకొండ పోలీసుల మీద నమ్మకం లేదు, మాకు విచారణ అధికారిని మార్చండి అనేది కూడా మరి తౌషిక్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. అంతవరకు సాఫీగా సాగిన నేపథ్యంలో మరి తర్వాత జరిగిన పరిస్థితులన్నీ కూడా రాజకీయ రంగు పులుముకున్నాయనేది కూడా ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం. ప్రధానంగా మీడియా కూడా దీన్ని ఎలివేట్ చేయటంలో లోకల్ గా ఉన్నటువంటి పొలిటికల్ లీడర్లతోటి మరి కుమ్మక్కయ్యారనేది కూడా తెలుస్తున్నటువంటి అంశం. మరోవైపు టంగుటూరు పిఎస్ లో మరి ఒక ప్రైవేట్ కాలేజీలో ఒక ప్రౌడ్ మీడియా అనేటువంటి ఒక సంస్థ, అది ఈవెంట్లు చేసుకునేటువంటి సంస్థ, మీడియాకి ఎలాంటి సంబంధం లేనిది, బౌన్సర్లు నాట్ రికగ్నైజ్డ్ లైసెన్స్డ్ లేని బౌన్సర్లతోటి మీడియా మీద దాడి చేయిస్తే దాన్ని కూడా కొండేపులో ఉన్నటువంటి కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఆ ప్రౌడ్ మీడియాకి బాసటగా నిలిచారు. మరి ఎవరైతే తమకు ఆ బౌన్సర్ల చేత దాడి చేయించారని కంప్లైంట్ ఇచ్చారో మరి ఆ రిపోర్టులకి సరైనటువంటి న్యాయం జరగటం లేదనేది కూడా మరి ఒంగోలు, కొండేపి నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ప్రధానంగా ఈ సెన్సిటివ్ విషయాలు ఈ రెండు, ఇక్కడ విలేకరుల మీద దాడి జరిగిందని వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది, తమను అమానుషంగా మాట్లాడారని. మరొకటి సింగరాయకొండలో తౌషిక్ ను చంపేశారు, అది ఆత్మహత్య కాదు హత్య అనేది కూడా మరి వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నటువంటి అంశం. ఈ రెండు విషయాల్లో కూడా అక్కడ మరి రాజకీయంగా కూడా పొలిటికల్ వాళ్ళకి సంబంధించి పొలిటికల్ లీడర్లు పోలీసులను స్వతంత్రంగా పని చేయించడం లేదనేది బాటంగా వినిపిస్తున్నటువంటి అంశం. సో ఇక్కడ జరుగుతున్నటువంటి కొండేపి రాజకీయాల్లో కూడా రాబోయే రోజుల్లో మరి పోలీసులు కనుక స్వేచ్ఛగా పని చేయించుకొని ఇస్తే అక్కడ జరిగేటువంటి వాస్తవ పరిస్థితులు కూడా బయటపడతాయని కూడా తెలియజేసుకోవచ్చు. ఇప్పటికైనా లోకల్ గా ఉన్నటువంటి రాజకీయ నాయకులు మరి క్యాస్ట్ పాలిటిక్స్ కూడా మానుకుంటే, ఎందుకంటే బాధింపబడిన వారికి న్యాయం జరగాల, ఎవరైతే చిన్న బిడ్డను పోగొట్టుకున్నారో వాస్తవ పరిస్థితులు గ్రహించాలా, అదేవిధంగా అలాంటి గుర్తింపు లేనటువంటి స్కూల్స్ ను మూసివేయించాలా. ఈ రోజు ఆ బిడ్డకు జరిగిన అన్యాయం రేపు ఇంకో బిడ్డకు జరగకుండా కూడా గట్టిగా కూడా ఎదుర్కొనాలా. దీన్ని అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఇంతవరకు కూడా దాన్ని మాట్లాడకపోవటం కొసమేర పని కూడా తెలియజేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తిట్టమంటే
వైసీపీలో ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అదేవిధంగా వైసీపీ లీడర్స్ ఆహా ఓహో అని చెప్పి చంద్రబాబు నాయుడు తిడతారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుముంటే ఆడ ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, నామినేటెడ్ పదవుల్లో ఉన్నటువంటి లీడర్లు అయితే మరి జగన్మోహన్ రెడ్డి మీద అయితే అపారమైనటువంటి విమర్శలు చేస్తారు. ఒక చిన్న బిడ్డకు అన్యాయం జరిగితే మరి మాట్లాడలేని పరిస్థితుల్లో రాజకీయ నాయకులు, పోలీసు వ్యవస్థ ఉందంటే మరి రాజకీయాలు ఎటు వెళ్తున్నాయి, వ్యవస్థలు ఎటు వెళ్తున్నాయి మరి అర్థం కాని పరిస్థితి. ఒక జర్నలిస్టులు కేసు పెడితే దాని మీద ఇంతవరకు స్పందించలేదంటే మరి రాజకీయాలు ఎటు వెళ్తున్నాయి అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఎప్పటికైనా కూడా పొలిటికల్ లీడర్స్ ఈ క్యాస్ట్ పాలిటిక్స్, ఎందుకంటే వాళ్ళ కమ్యూనిటీని కాపాడుకోవాలనే చూసేటువంటి క్యాస్ట్ పాలిటిక్స్ తీసేస్తే అక్కడ నిజాలు బయటకు వస్తాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఒక పొలిటికల్ లీడర్ బర్త్డే మీద ఉన్న శ్రద్ధ పోలీసులకు ఈ సెన్సిటివ్ కేసుల మీద లేకపోవటం కూడా మరి రాజకీయంగా చర్చ కొండైపు నియోజకవర్గంలో జరుగుతుంది.